ఈరోజు మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి వినయ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యం జరుగుతున్నటువంటి పత్రికా సమావేశానికి మా టీపీసీసీ స్పోక్స్ పర్సన్ వేణుగోపాల్ గారు కూడా రావడం, మా కాంగ్రెస్ సీనియర్ నాయకులు పండిత్ పవన్ గౌడ్ గారు, నారాయణ గారు, శంకర్ గారు, మురళి గారు, మిగతా నాయకులందరికీ, ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు 3 రోజుల కిందట మాట్లాడుతూ మా వినయ్ కుమార్ రెడ్డి గారి గురించి ఆయనని ఇక్కడ ఎవరు గుర్తుపట్టారు అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. ఎవరు గుర్తుపట్టరు, ఎవరిని గుర్తుపట్టారు అనేది ఇక్కడ నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. వినయ్ కుమార్ రెడ్డి గారు 12 నుంచి 15 సంవత్సరాల ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి. ఆయన 2 సార్లు అసెంబ్లీకి కాంటెస్ట్ చేసినటువంటి నాయకుడు. మరి నీ చరిత్ర ఏంది ఇక్కడ? ఎన్ని రోజుల కింద, ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు రాజకీయాల్లో ఉన్నావు? అంతకుముందు నువ్వు ఎక్కడ ఉన్నావు, ఏం చేసినావు అనేది నియోజకవర్గ ప్రజలందరికీ తెలిసనే విషయాన్ని నువ్వు మర్చిపోతున్నావు అని చెప్పేసి సందర్భంగా నేను నీకు తెలియజేస్తావు. ఈరోజు వినయ్ కుమార్ రెడ్డి గారు ఓడిపోయినప్పటికీ నిత్యం ప్రజలలో ఉంటూ, ప్రజలలో తిరుగుతూ వారి సమస్యల్ని తెలుసుకొని వాళ్ళ సమస్యల్ని పరిష్కరించేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, పరిష్కరిస్తున్నాడు కూడా. కానీ మీరేం చేస్తూ ఉన్నారు? మొన్నటికి మొన్న మా ప్రభుత్వం ఏదైతే ఇంటిగ్రేటెడ్ స్కూల్ కానివ్వండి, టీయూఎఫ్ఐడిసి ఫండ్స్ కానివ్వండి విషయంలో వినయ్ కుమార్ రెడ్డి గారి కృషి ఏంటి అనేది ఇంతకుముందు చెప్పినాం. ప్రజలకు తెలుసు, అందరికీ తెలుసు. నువ్వు ఏ పని చేయకుండా నేను చేస్తున్నా అని పత్రికల ద్వారా ప్రకటించుకోవడం అనేది చాలా విడ్డూరంగా ఉంది. ఇది చాలా సిగ్గుచేటు విషయం. రాష్ట్రంలో కాంగ్రెస్ పరిపాలనలో కాంగ్రెస్ అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు అందే విధంగా ప్రజల్లోకి వెళ్ళి వినయ్ కుమార్ రెడ్డి గారు లబ్ధిదారుల ఎన్నిక విషయంలో కానివ్వండి, వాళ్లకు కాలనీలలో, వాళ్ళ ఊళ్ళల్లో ఏవైతే బీటీ రోడ్లు, డ్రైనేజీలు, వాళ్ళ సమస్యల్ని పరిష్కరించేందుకు ఆయన కష్టపడి తిరుగుతూ ఉంటే ఆయనని చూసి కాపీ కొట్టి ఒక్కరోజు ప్రజలలోకి వెళ్ళి మొత్తం నేనే చేసిన అని చెప్పుకోవడం. నువ్వు ఒక ఎమ్మెల్యేగా నువ్వు గెలిపించావు ప్రజలు, దానికి నువ్వు ప్రజలకు ఏం చేయాలి? నీకేంటి, ఎమ్మెల్యేగా ఉన్నావు కాబట్టి అసెంబ్లీలో మాట్లాడే అవకాశం నీకు ఉంటుంది. ఆ అవకాశాన్ని నీ నియోజకవర్గ ప్రజల సమస్యల గురించి, ఇక్కడ అభివృద్ధి గురించి మాట్లాడాలి. కానీ నువ్వేం మాట్లాడుతున్నావు? నీకు ఇచ్చిన టైంలో నాకు అక్కడ మర్యాద ఇస్తలేరు, నాకు ఒక గౌరవం దొరకలేదు. ఇదా నువ్వు మాట్లాడాల్సింది? నీకు విలువ, గౌరవం అనేది అసెంబ్లీలో మాట్లాడితే దొరికేది కాదు, డబ్బు పెట్టి కొంటే వచ్చేది కాదు. అది నీ యొక్క ప్రవర్తన, నువ్వు చేస్తున్న పనిని బట్టి నీకు విలువ, గౌరవం, మర్యాద అనేది దొరుకుతుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాను. ఎమ్మెల్యే గారికి ఈ సందర్భంగా ఒకటి తెలియజేస్తా ఉన్నా. సరే, నువ్వు ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా ఒక వ్యాపారవేత్తగానో లేదంటే ఇంకా ఏదో దారినో రాజకీయాలకు వచ్చినావు. నీ అదృష్టం బాగుంది, ప్రజలు నీ మాయ మాటలు, కట్టుకథలకు నమ్మి నీకు అధికారం ఇచ్చింది. ప్రజలకు నువ్వు ఎట్లాగూ ఏం చేయలేకపోతున్నావు. కనీసం నీకోసం కష్టపడ్డ కార్యకర్తల కన్నా ఏమన్నా చేసినావా? రాజకీయాలకు వస్తూనే ఒక పెద్ద ఫ్లెక్సీలు కట్టేసుకున్నావు. ఒక స్వచ్ఛంద సంస్థని పేరు మీద పైడి స్వచ్ఛంద సంస్థను పెట్టుకున్నావు. ఒక పక్కకు నీ ఫోటో, ఒక పక్కకు నీ కూతురు ఫోటోని పెట్టేసినావు. గోరంత సహాయం, కొండంత అండ అని పెట్టినావు. ఎటువంటి నీ గోరంత సహాయం? ప్రజలకు కాదు,
కనీసం నీ కార్యకర్తలకు నీతో పనిచేసిన వాళ్ళు ఎంతమందికి నువ్వు సహాయం చేసినావు, ఏ రకమైన నువ్వు సహాయం చేసినావు, ఆ విషయాలని ఒకసారి మీరు పత్రికాముఖంగా అందరి మీద వినయ్ రెడ్డి గారి మీద ఇంకోటి మాట్లాడడం కాదు, నేను నా కార్యకర్తలకు నా ప్రజలకు ఈ పని చేసిన అని చెప్పేసి చెప్పండి. నెక్స్ట్ ఎక్కడన్నా మాట్లాడేటప్పుడు ప్రజలలో ఉన్నప్పుడు ఇంకొక నాయకుడికి ఇది లేదు, ఇంకొక నాయకుడికి అది లేదు అనేది చెప్పడం కాదు. నేను నా ప్రజల కోసం నేను ఈ పని చేసిన, ఈ మంచి పని చేసిన అనే ప్రజలకు తెలియజేయండి. ఇంతవరకు ఎక్కడ కూడా నేను ఈ మంచి పని చేసిన, దీనివల్ల ఓ 10 మందికి ప్రయోజనం కలిగింది అనే మాట ఎక్కడ కూడా మాట్లాడలేదు. అది మీ అందరికీ తెలుసు. కాబట్టి ఎమ్మెల్యే గారు ఒకటి చెప్తా ఉన్నా, పరుల గురించి మాట్లాడే ముందు నువ్వు ఏం చేస్తున్నావు అనే దాని మీద మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నారు, మీరు ఎంపీగా ఉన్నారు, మీకు ఒక ఎంపీ ఉన్నాడు అరవింద్, మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు. మరి మీరు ఎంపీ ల్యాడ్స్తోని ఆర్మూర్ నియోజకవర్గానికి ఏం చేసిండ్రు? మరి కేంద్రం నుంచి మీరేమన్నా ప్రత్యేకమైన నిధులు తీసుకోరాగలిగినారా? అక్కడ మామిడిపల్లి దగ్గర జరుగుతున్నటువంటి బ్రిడ్జ్ సంవత్సరాల కొద్ది హైవే మీద లక్షల మంది రాకపోకలు జరుగుతున్నాయి. ఇక్కడ నిజామాబాద్ గంజుకు ఎన్నో వెహికల్స్, పెద్ద పెద్ద వెహికల్స్ వడ్ల లోడుకొని పోతా ఉన్నాయి. ఎంతో ఇబ్బంది అవుతున్నది. కనీసం మీకు కళ్ళకు కనబడట్లేదా? అది చాలా సమస్యలు ఉన్నాయి నియోజకవర్గంలో. ప్రజలు ఇబ్బంది. Thanks for watching. Like, share and subscribe.